నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ గారు ఉన్నారు. సో ఓవైపు అసెంబ్లీలో రచ్చ నడుస్తున్నది. ఒక ఆడబిడ్డను అవమానించారు సబితా ఇంద్రారెడ్డిని అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే, మరోవైపు సుప్రీంకోర్టులో దశాబ్ది అంటే దాదాపు 20 సంవత్సరాల 30 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది, సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి. ఈ రెండు అంశాల మీద మాట్లాడదాం జ్ఞానసుందర్ గారితో. జ్ఞానసుందర్ గారు నమస్తే అండి. నమస్కారం భాయ్ సాబ్. సో ప్రధానంగా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించి అధికారం అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటున్నటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టులో రావడము, 20 ఏళ్ళ ఈ ఆకాంక్షను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు వాస్తవికంగా న్యాయబద్ధమే. ఇప్పుడు కింది కులాలకు ఇప్పుడు మొన్న కడియం కావ్యకు టికెట్ వద్దని మందకృష్ణ మాదిగా ఏబీసీడీ వర్గీకరణ కావాలంటాడు, ఆమెకి ఇస్తే వ్యతిరేకం చేస్తాడు. తర్వాత అక్కడ మహబూబ్ నగర్లో నాగర్ కర్నూల్లో ఆయన మల్లు రవి కూడా ఎస్సీ మాలా సబ్ క్యాస్ట్ దాసరి, ఆయనకి ఇస్తే వద్దన్నాడు. అంటే ఇది మందకృష్ణ ఒక్కని పోరాటం కాదు, రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులంతా కూడా కాంక్షించారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఏబీసీడీలను కాంక్షిస్తూ తీర్మానం అసెంబ్లీలో చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. దట్ సుప్రీంకోర్టు తీర్పట్లు వచ్చిందో లేదో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ చేసి అయినా అమలు చేద్దామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. ఏబీసీడీలు మందకృష్ణ మాదిగా సాధించింది కాదు, ఒక న్యాయబద్ధ అంశం మీద అన్ని రకాల ప్రజానీకం అన్ని రకాల పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి అందులో. కాబట్టి ఈ రోజున సుప్రీంకోర్టు కూడా ప్రజల ఆందోళనని, లేకపోతే ప్రజాస్వామిక ఆలోచన విధానాన్ని, లేకపోతే వివిధ రాజకీయ పక్షాలు, దేశంలో ఉండబడే రాజకీయ పక్షాల కోరిక మేరకు సుప్రీంకోర్టు కూడా స్పందించింది. దాన్ని ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు అందరికంటే ముందుగా దేశంలో ఇమ్మీడియట్గా ఆర్డర్ చేసైనా దీన్ని అమలు చేస్తా అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. డెఫినెట్గా ఏదైతే ఎస్సీ ఉపకులాల మధ్య ఉన్న అగాధం కూడా తొలగిపోతుంది దీంతో, ఎందుకంటే సుప్రీంకోర్టు సుపీరియర్ ఇన్ ద కంట్రీ. కాబట్టి దాన్ని అందరం ఆమోదించాల్సిందే. ఎవరికైనా మనసు గాయమైతే కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ అమలు చేయాల్సిందే తప్ప మరొకటి కాదు. మానవ సమాజం మధ్య ఘర్షణ వాతావరణం, పంచాయతీలు ఇవన్నీ మంచిది కాదు. మనం చట్టానికి సుప్రీంకోర్టు తీర్పు కట్టుబడి ఉండాలని చెప్పి నేను దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులందరినీ కోరుతా ఉన్నాను. ఇక దాంతో పాటుగానే ఏదైతే అసెంబ్లీలో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డిని అవమానపరిచే విధంగా మాట్లాడారు అనేటువంటి ఆ స్టేట్మెంటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ కూడా తరలించిన సిచ్యువేషన్, దీని మీద ఎట్లా చూస్తారు? ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడండి, అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి ఏం తప్పు మాట్లాడి అడుగుతా ఉన్నా. సబితమ్మ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్న మాట రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మన మల్కాజిరి పార్లమెంట్లో పోటీ చేస్తున్న సందర్భంలో ఇమీడియట్గా అర్ధరాత్రి కేసీఆర్తో మంత్రాలు జరిపి ఆ పార్టీలో జాయిన్ అయ్యి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తే మోసంగా ఏమంటామండి? అయినా ఆమె పేరు చెప్పి మాట్లాడలేదు కదా. ఆడబిడ్డలు ఒక సత్యాన్ని మాట్లాడిన మాట నేను చెప్తున్నా, సత్యాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామికవాదు. నేను ఒక మాట అంటున్నా. గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పిండు భగవద్గీతలో, ఏమంటే అర్జునుడు వాళ్ళ అన్నయ్య అయిన కర్ణుని మీద, తాత మీద, అన్నదమ్ముల మీద యుద్ధం చేస్తున్నారని చెప్పి ఒకసారి యుద్ధానికి మనోవికారాన్ని ప్రకటిస్తే కృష్ణుడు ఒక మాట చెప్పిండు, అర్జున యుద్ధంలోకి రావద్దు, వచ్చిన తర్వాత నీ రాజ్యాన్ని నాశనం చేయడానికి, నీ వంశాన్ని రాజ్యం చేయడానికి ప్రవర్తిస్తున్న ఏదైతే కౌరవుల పక్షం చేసిన కర్ణుడు శత్రువే, దాడి చేయాలని చెప్పి కృష్ణుడు హితబోధ చేసిండు అర్జునుడికి. సేమ్ వే ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టిన కౌరవ సైన్యం బీఆర్ఎస్ పక్షాన్ని చేరిన మన సబిత ఎట్లా రేవంత్ రెడ్డికి సేవ రోజులని అడుగుతా ఉన్నా. గీతలో కృష్ణుడు బోధించిందే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇలా హిందూ భారతదేశంలో కృష్ణ బోధనను అందరం గౌరవిస్తుంటాం. అక్కడ కూడా సబితమ్మను అక్కాని గౌరవించిండు. కానీ రాజనీతిలే కదా. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసి నా బోటోడు 40 ఏళ్ళు పనిచేస్తే కూడా ఒక పదవి రాలే. మాకు ఆఫర్స్ వచ్చినాయి బీఆర్ఎస్ బీజేపీ నుంచి, అయినప్పటికీ కూడా మేము చేరలే. మాలాంటి వాళ్ళు ఉండబట్టే కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. నీలాంటి వాళ్ళ చేయబట్టే కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుంది, కష్టం కలుగుతున్న మాట చెప్తా ఉన్నాను. ఏం నీతి ఉంది సబితా రెడ్డికి అంటున్నా. సబితమ్మ ఇప్పటికి కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు విజన్ ఉన్న నాయకుడు. నువ్వు నేను మన అందరం 2024 గురించి ఆలోచిస్తే ఆయన 2034 గురించి ఏం జరగబోతుందో దేశంలో చెప్పగలిగే నాయకుడు. ఇప్పటికైనా నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంతో ముడిపడి ఉందని చెప్తున్నా. నీ అరుపులు కేకలు సబితమ్మకు కూడా మంత్రి పదవి ఇస్తా అంటే సబితమ్మ కూడా చేరేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ
బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి పదవి లేదని చెప్పడం వల్ల బ్యాక్ అయిపోయి గొంతు చించుకుంటుంది ఇక తప్పని పరిస్థితులు తప్ప మరొకటి కాదు. రాజనీతి లేదు సబితమ్మ ఆందోళన. ఆమె కన్నీరు పెడితే రాష్ట్రంలో ఎవరు కన్నీరు పెడతానికి సిద్ధంగా లేరు. ఏమి నీతి నీది, ఏమి నీతి, ఎందుకు ఏడవాల్సి ఉంటావు? ఏమన్నాడు? అక్కయ్యలు మోసం చేసినావు, ఏ తప్పే ఉంది, నిజంగా కూడా మోసం చేసినావు. రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ఇంటి మీద కేసీఆర్ ప్రభుత్వం దాడి చేస్తే భార్య పిల్లని హింస పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే అప్రజాస్వామికం అన్నవా నీ తమ్ముని గురించి? అనలేదే. ఎందుకు మాట్లాడని అడుగుతున్నా. నీ తమ్ముడు అయితే, నీ తమ్ముని మీద నీ ఆశీర్వాదం ఉంటే ఇవాళ కౌరవుల పక్షాన చేరి రేవంత్ రెడ్డి నాశనాన్ని కోరుకుంటే నువ్వు శ్రేబులేశ్వా? నో, నథింగ్. సబితమ్మ ఆర్గ్యుమెంట్ని సమాజం ఆమోదించదు, నమ్మదు, విశ్వసించదు అనే మాట నేను గంటపదంగా చెప్తా ఉన్నాను. ఇవాళ అసెంబ్లీలో అల్లరి చేస్తూ ఉన్నారు ఎవరు? హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా. ఏమిటికయ్యా మీ అల్లరి? ఈటల రాజేందర్ మన అక్కడ హుజూరాబాద్లో గెలిస్తే నువ్వు ముఖం చూడకుండా అసెంబ్లీలో శాశ్వతంగా సస్పెండ్ చేసినావు. రాజేందర్ ముఖం చూడడానికి ఇష్టపడలే కేసీఆర్. రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో మాట్లాడేయకుండా ఎప్పుడు వెనక బెంచ్లు నిలబెట్టడం జరిగింది. నేను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రీతిగా కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కిరండి. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరినీ కొనుగోలు చేసిరండి. వాళ్లకు సంస్కారం అండి. రేవంత్ రెడ్డి గారు ఆడబిడ్డను అక్కని సంబోధించాడు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. భారత సంస్కృతిని ప్రకటించిన మనిషి రేవంత్ రెడ్డి గారి అనే మాట నేను చెప్తా ఉన్నాను. ఇవాళ ఏదైతే సబితమ్మ ఆర్గ్యుమెంట్లో సత్యం లేదు, ధర్మం లేదు, నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, రాజనీతి లేదని చెప్పి నేను ఖండిస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.